తెలంగాణలో జిల్లాల పునర్విభజనకు రంగం సిద్ధం. రేవంత్ సర్కార్ నిర్ణయంతో కొన్ని జిల్లాలకు గండం. ఇప్పుడున్న జిల్లాల్లో 8 వరకు రద్దు కావచ్చనే ప్రచారం. 1-2 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఉన్న జిల్లా అవుట్. ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక జిల్లా ఉండేలా ప్రతిపాదన. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో 10 జిల్లాలు. దశల వారీగా 33 జిల్లాలుగా విభజించిన కేసీఆర్ సర్కార్. చిన్న జిల్లాలుగా ములుగు, నారాయణపేట, గద్వాల, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జనగాం, జగిత్యాల, వనపర్తి. తెలంగాణలో జిల్లాల పునర్విభజనకు రంగం సిద్ధమవుతోంది. రేవంత్ సర్కార్ నిర్ణయంతో కొన్ని జిల్లాలకు గండం ఏర్పడనుంది. ఇప్పుడున్న జిల్లాల్లో 8 వరకు రద్దు కావచ్చనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. 1-2 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఉన్న జిల్లాలు అవుట్ అవుతాయనే ప్రచారం జరుగుతోంది. ఇక డేంజర్ లో ఉన్న జిల్లాలు జనగామ, వనపర్తి, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ములుగు, నారాయణపేట, గద్వాల, రాజన్న సిరిసిల్ల. ఇక జిల్లాల పునర్విభజన దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ పావులు కదుపుతోంది. ఇప్పుడున్న 33 జిల్లాలు భారీగా తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాల్లో పెద్దవి 3గా, చిన్నవి 2గా విభజించే అవకాశం ఉంది. లోక్సభ నియోజకవర్గం పరిధిగా జిల్లాల విభజన జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో 8కి డేంజర్ బెల్స్ మోగనున్నాయి. డేంజర్ లో ఉన్న జిల్లాలు జనగామ జిల్లాలో 13 మండలాలు ఉండగా, వనపర్తి జిల్లాలో 14 మండలాలు, పెద్దపల్లి జిల్లాలో 14 మండలాలు, ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాలు ఉన్నాయి. ఇక ములుగు జిల్లాలో 9 మండలాలు, నారాయణపేట జిల్లాలో 11 మండలాలు, గద్వాల జిల్లా 12 మండలాలతో, రాజన్న సిరిసిల్ల జిల్లా 13 మండలాలతో జిల్లాగా ఏర్పడింది. పెద్ద జిల్లాలు 3, చిన్న జిల్లాలైతే 2గా ఉండేలా పునర్విభజన చేయనున్నారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో జిల్లాల కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఈ జిల్లాల పేర్లు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఒక లోక్సభ ఎంపీ 4 జిల్లాలు తిరగాల్సి వస్తోంది. 33 జిల్లాల పేర్లు చెప్పలేని పరిస్థితి ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. జిల్లాల విభజనపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయనున్నారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో 7 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అవి కూడా 3-4 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఆ ఎంపీ ఏదైనా చేయాలంటే ఆ 3-4 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడాల్సి వస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక జిల్లా ఉండేలా ప్రతిపాదనలు తీసుకొస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో 10 జిల్లాలు ఉండగా దశల వారీగా 33 జిల్లాలుగా విభజన చేశారు కేసీఆర్ సర్కార్. ఇందులో చిన్న జిల్లాలుగా ములుగు, నారాయణపేట, గద్వాల, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జనగాం, జగిత్యాల, వనపర్తి ఉన్నాయి. ఎవరికి పడితే వారికి అడిగిందే తడవుగా జిల్లాలు చేశారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితమైన ములుగు జిల్లా, కొన్ని జిల్లాల్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. 3-4 జెడ్పీటీసీలతోనే జిల్లా ఏర్పాటైంది. ఒక లోక్సభ సీటు పరిధిలో 3-4 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితులపై రేవంత్ సర్కార్ నిర్ణయంతో జిల్లాల కుదింపు ప్రక్రియ కొనసాగనుంది.